వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ మధ్య కాలంలో గోల్డ్ కొందామంటేనే చాలా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ రేట్లు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. సో ఒక్కొక్కరు చూస్తే దాదాపు 1,00,000 వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది అని అంటున్నారు. సో మరి అసలు గోల్డ్ రేట్ ఎంత ఉంది, తగ్గిందా, పెరిగిందా, ఇప్పుడు గోల్డ్ తీసుకుంటే బెస్టా లేదా అనేది అయితే ఒకసారి ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం మనతో పాటు అయితే లలిత జ్యువెలర్స్ మేనేజర్ గారు అయితే ఉన్నారు. హాయ్ అండి. నమస్కారం అండి. సో మీ పేరు? నా పేరు మొహమ్మద్ జహాంగీర్ పాషా. ఓకే. సో ప్రజెంట్ గోల్డ్ రేట్ ఎంత ఉంది? సో ప్రజెంట్ ఈ రోజుకి మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ లలిత జ్యువెలర్స్ తరపు నుంచి ప్రియమైన వినియోగదారులకి మా లలిత జ్యువెలర్స్ తరపు నుంచి అందరికీ నమస్కారం. మన దగ్గర ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి 8250 ఉంది. కంపేర్ టు ఒక 4 to 5 days బ్యాక్ మనం కంపేర్ చేసుకుంటే 8210 రూపీస్ ఉంది. మనకు 2 daysలో మనకి ఏంటంటే ఒక 40 రూపీస్ అనేది పెరగడం జరిగింది. ఇప్పుడు ఇది గోల్డ్ రేట్ మనకు డైజెస్ట్గా కంపేర్ చేస్తే ఒక 6 months 7 months నుంచి కంపేర్ చేసుకుంటే అరౌండ్ 7,000 నుంచి అరౌండ్ 8,200 వరకు వచ్చింది మనకి. కమింగ్ డేస్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 1 lakh వరకు పోవచ్చు అనే అంచనాలు అయితే ఉంది. దీనికోసం మన లలిత జ్యువెలర్స్ ఏం చేస్తుందంటే మన దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్స్ అనేది ఉంది. అది ఎలా అంటే మీ దగ్గర ఏమన్నా పాత బంగారం ఉందనుకోండి, ఆ పాత బంగారంని తీసుకొచ్చి మాకు ఇచ్చారనుకోండి, 11 months ఇది స్కీమ్ ఉంటుంది. ఈ 11 months తర్వాత సేమ్ మీరు ఎంతైతే బంగారం మాకు ఇచ్చారో అంత బంగారం మీరు తీసుకొని వెళ్ళచ్చు. ఆఫ్టర్ 11 months తరువు లేకుండా, మజూరీ లేకుండా, ఓన్లీ 3% GST అండ్ స్టోన్స్ ఉంటే స్టోన్ కాస్ట్ మాత్రం మీరు పే చేయగలరు. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర డైమండ్స్ కూడా ఉంది. వీ హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ కలెక్షన్స్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ అండ్ వీఆర్ గివింగ్ per carat value around 67,000, 62,000 per carat value and we are going to launch by this month, around 23rd of this month we are going to launch as a huge exhibition with the బయటతో కంపేర్ చేసుకుంటే ఇది ఎలా ఉంటుంది డైమండ్ వాల్యూ అనేది? డైమండ్ వచ్చేసి ఇప్పుడు చాలా మందికి గోల్డ్ గురించి చాలా అవేర్నెస్ ఉంది సార్. గోల్డ్ వచ్చేసి మనకి 916 హాల్ మార్క్ అండ్ HUID ఉంటేనే మనకు అథెంటిఫికేషన్. ఇప్పుడు ప్రీవియస్లీ చూస్తే మనకు బంగారం అనేది ఒక 10 years 15 years బ్యాక్ మనకి ఏంటంటే గోల్డ్ అనేది గోల్డ్ స్మిత్ దగ్గర పర్చేజ్ చేసేవాళ్ళం. అప్పుడు ఏంటంటే మనకు కొన్నప్పుడు తరువు పోయింది, ఇచ్చినప్పుడు తరువు పోయింది. అప్పుడు కస్టమర్స్ అనేది చాలా వరకు లాస్ అయ్యారు. ఎందుకు అనంటే అప్పట్లో వాళ్ళు ఏం చేసేవారు అంటే టంకాలు పెట్టి అతుకు పెట్టేవారు. అప్పుడు కొన్నప్పుడు తరువు పోయింది, ఇచ్చినప్పుడు తరువు పోయింది. అందుకోసమే మన గవర్నమెంట్ ఏం చేసింది, ఒకటి BIS అనేది ఒక స్టాండర్డ్ అనేది ఇంప్లిమెంట్ చేసింది. ఇది కూడా ఇంప్లిమెంట్ అరౌండ్ ఒక 10 to 12 years అవుతుంది. దీనివల్ల మనకు వినియోగదారులకు ఏంటంటే BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఒక 100% అనేది నమ్మకం అనేది కుదిరింది. బ్రాండెడ్ షోరూమ్స్లో వెళ్ళి పర్చేజ్ చేస్తే బంగారం అనేది నాణ్యంగా దొరుకుతుంది, వర్క్మెన్షిప్ అనేది నాణ్యంగా దొరుకుతుందని వాళ్ళకు నమ్మకం అనేది కుదిరింది. ఇప్పుడు ఏంటంటే ఈ డైమండ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే IGS సర్టిఫికేట్ ఇస్తారు. కొంతమంది ఏంటంటే డైమండ్స్ రేట్స్ తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి లోకల్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేస్తారు. పర్చేస్ చేయండి, వద్దనట్లేదు. కాకపోతే ఏంటంటే వాటి ఇచ్చే డైమండ్ కలర్ ఏంటి, క్లారిటీ ఏంటి, కట్ ఏంటి, క్యారెట్ ఏంటి, ఇవన్నీ కంపల్సరీ వినియోగదారులు అనేది కంపల్సరీ ఆశించి సూచించి పర్చేస్ అనేది చేయాలి. దేనికోసం అని అంటే ఇప్పుడు బయట మీకు బ్రాండెడ్ షోరూమ్స్కి వెళ్తే లైక్ సమ్ షోరూమ్స్ ఉన్నాయి, వాళ్ళు పర్ క్యారెట్ వాల్యూ వచ్చేసి 1,15,000, 1,20,000, 1,50,000 పర్ క్యారెట్ వాల్యూ అమ్ముతున్నారు. సేమ్ అదే కలర్, అదే క్లారిటీ, అదే IGS సర్టిఫికేట్ ఇచ్చి మన లలిత జ్యువెలర్స్ వచ్చేసి పర్ క్యారెట్ వాల్యూ 62,000 అమ్ముతుంది. దీనికి వల్ల మీకు ఏంటంటే డైమండ్స్ అనేది మనకు చాలా హ్యూజ్ మార్కెట్. మనకు వచ్చేసి వీ హ్యావ్ వెరీ హ్యూజ్ కలెక్షన్స్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ లైక్ హారమ్స్, నెక్లెసెస్. గోల్డ్ విషయానికి వస్తే కనుక ఇప్పుడు 10 grams గోల్డ్ 22 carats ఎంత ఉంది? ఇప్పుడు వచ్చేసి 10 grams గోల్డ్ 22 వచ్చేసి 8,250 రూపీస్ పర్ గ్రామ్ నడుస్తుందండి రైట్ నో ప్రజెంట్ అనేది. 24 వచ్చేసి అరౌండ్ 88,000 పర్ గ్రామ్ అనేది నడుస్తుంది మనకి. అంటే తులంకి మనకి ఎంత పడుతుంది? ఇప్పుడు తులంకి వచ్చేసి అదే 82,000 ఒక 100 రూపాయలు 22 క్యారెట్లు పడుతుంది. 88,000 చిల్లర వచ్చేసి మనకి 24 క్యారెట్ పడుతుంది. ఓకే. ఇక్కడ మన కస్టమర్స్ చాలా మంది భయపడేది ఏంటంటే ఇది 1,00,000 రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటే ఇప్పుడు చూడండి సార్, మనకు గోల్డ్ రేట్ బిఫోర్ కరోనా ఒక రేట్ ఉంది, ఆఫ్టర్ కరోనా ఒక రేట్ వచ్చింది. ఇప్పుడు ఈ గోల్డ్ రేట్ అనేది మనము ఫిక్స్ చేసేది కాదు. ఈ గోల్డ్ రేట్ బేస్డ్ ఆన్ త్రూ RBI నుంచి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గైడ్ లైన్స్ వస్తుంది మనకి. ఏదైతే మనకి బయట నుంచి మార్కెట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదైతే మనకు బయట దేశాల నుంచి మన ఇండియాకి ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంది అండ్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మన GDP ఎలా ఉంది, వీటిని బేస్ చేసుకుని మన గోల్డ్ రేట్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ప్రజెంట్ చూస్తే మాత్రం మన GDP అనేది కొంచెం లో ఉంది. దానివల్ల మనకి ఏంటంటే గోల్డ్ రేట్ అనేది హైక్ అవుతుంది మనకి. ఇంకోటి ఏంటంటే అమెరికాలో రీసెంట్గా మనకు ట్రంప్ గారు ఏం చేశారు, పౌరసత్వం తీసేద్దామంటున్నారు. దానివల్ల కూడా
కొంచెం డ్రాబ్యాక్ అనేది కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుంది గోల్డ్ రేట్ మీద కూడా. దానికోసమే మనకు గోల్డ్ రేట్ అనేది ఇప్పటికీ హైక్ అనేది జరగడం ఉంది. యూ కెన్ ఎక్స్పెక్ట్. పెరిగింది కదా, మరి కస్టమర్స్ ఏమైనా తగ్గారా, పెరిగారా, లేకపోతే అంతే ఉన్నారా? అంటే సార్ మన ఇండియన్ నేచర్ వచ్చేసి ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఉంది అని అనుకుంటే మనం ఫస్ట్ మైండ్లో వచ్చేది బంగారం పర్చేస్ చేయాలి. మ్యారేజ్ ఒక 6 months 1 yearలో చేసుకుందాం అనుకుంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం కొంచెం పొదుపు చేసుకొని, లేదంటే ఇట్లా మంత్లీ స్కీమ్స్ కట్టుకొని, లేదు అంటే మన ఇట్లా లలితా జ్యువెలర్స్ ఏమైనా చిట్స్ ఉంటే, లేదంటే స్కీమ్స్ ఉంటే అవి స్కీమ్స్ కట్టుకొని తరువు లేకుండా ఉంటే ప్లాన్ చేసుకొని తీసుకుంటాం. బంగారం అనేది కొనడం కంపల్సరీ. ఒకవేళ 10 తులాలు కొనాల్సి వస్తే 5 తులాలు కొంటాం, కానీ మన ఇండియన్స్ అయితే కాంప్రమైజ్ కారు. కంపల్సరీ బంగారం అనేది పెళ్లిలో పెట్టాలి. అది మన సాంప్రదాయం కాబట్టి మనం దాన్ని బంగారంకి అంత విలువ ఇస్తాం. ఇప్పుడు మనకు అక్షయ తృతీయ ఉంది, ధనత్రయోదశి ఉంది. మనం ఈ బంగారం తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెడతాం? లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేస్తాం. అంటే బంగారాన్ని లక్ష్మీదేవితో పాటు మనం పోలుస్తాం కాబట్టి, మనకి ఇంట్లోకి వెళ్ళి అమ్మాయి లక్ష్మీదేవితో పోలుస్తాం కాబట్టి మనం లక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో ఆడపిల్లకి బంగారం అనేది పెట్టడం జరుగుతుంది. అది సో ఇప్పుడు గోల్డ్ కొందాం అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు తీసుకుంటే బెస్ట్ అంటారా, లేదంటే కొన్ని డేస్ ఆగితే బెస్ట్ అంటారా? అంటే దీనికోసం వచ్చేసి సార్ మనకి ఇప్పుడు తీసుకుంటే బెస్టా, కొన్ని రోజులు ఆగితే బెస్టా అంటే, దీనికి సజెషన్ ఫ్రమ్ మై సైడ్ అంటే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు ఏం చెప్తాను అని అంటే, మన దగ్గర స్కీమ్స్ ఉన్నాయి. నేను మా దగ్గరనే కట్టండి అనేది స్కీమ్స్ చెప్పట్లేదు. మీరు కంపేర్ చేయండి, స్కీమ్స్ కంపేర్ చేసి ఎక్కడ బెస్ట్ ఉంది, విచ్ ఎవర్ ఈస్ ద లోయెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నా దగ్గర ఒక 100 grams బ్లాక్ చేశారు. 11 months తర్వాత నేను వచ్చేసి ఆ 100 grams మీకు ఇచ్చేసి తరువు లేకుండా ఓన్లీ GST కట్టి ఇచ్చేస్తాను. బయట కూడా కంపేర్ చేయండి, ఏది బెస్ట్ అనిపిస్తే కస్టమర్కి అదే ప్రిఫరబుల్ చేయండి. ఇంకోటి ఏంటంటే వేస్టేజ్ వచ్చేసి మన దగ్గర చాలా లీస్ట్ అండి. చైన్కి 4% నుంచి వేస్టేజ్ ఉంది. సేమ్ ఇదే చైన్ మీకు బయటకు వెళ్తే 11% 10% ఉంది. ప్రజెంట్ గోల్డ్ తీసుకుంటేనే బెస్ట్ అంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 100% గోల్డ్ పర్చేస్ చేయడమే బెస్ట్. ఎందుకంటే కమింగ్ డేస్లో ఇప్పుడు మార్చ్ ఇది ఫైనాన్షియల్ ఇయర్, ఆఫ్టర్ ఫైనాన్షియల్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 1 lakh కూడా కావచ్చు డ్యూ టు ద GDP. సో తగ్గే అవకాశం మాత్రం ఏమాత్రం లేదు అని అంటారు. ఎస్, 100% అని చెప్పలేను. తగ్గే అవకాశం అనేది మనకి ఎలా ఉంటుందంటే, గోల్డ్ రేట్ అని ఒక 50 rupees తగ్గిదంటే 100 rupees హైక్ అవుతుంది. మనం 50 rupees తగ్గితే కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, అరే ఇంకా తగ్గుతుంది కావచ్చు, తగ్గితే మనం పర్చేస్ చేస్తాం కావచ్చు అని కస్టమర్స్ అనుకుంటారు. కాకపోతే ఏంటంటే హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వినియోగదారులకి, మీ దగ్గర అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉంది అని అనుకుంటే, మనకు ఫ్యూచర్లో పర్చేజ్ చేయాలనుకుంటే మన ఉద్దేశం ఉంటే వినియోగదారులకి మన దగ్గరికి వచ్చి ఒకసారి విజిట్ చేసి దాని గురించి, స్కీమ్స్ గురించి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి ఏది బాగుంది, ఏది కట్టుకుంటే బాగుంది అది మనం ఒకసారి ఆలోచించుకొని మనం జాయిన్ అవుతే 100% మీకే బెనిఫిట్. సో ఫైనల్గా ఒక్కసారి మళ్ళీ రేట్స్ చెప్పండి. 22 క్యారెట్ 1 తులం ఎలా ఉంది, అండ్ అదేవిధంగా 24 క్యారెట్ ఎలా ఉంది అనేది ఒక్కసారి రేట్ ప్రైస్ చెప్పండి. ఈ రోజు వచ్చేసి 10 grams 22 క్యారెట్ 916 వచ్చేసి మనకి అరౌండ్ 8,250 per gram. అంటే తులంకి వచ్చేసి 82,500 రూపాయలు per gram పడుతుంది మనకి. అదే 24 క్యారెట్ వచ్చేసి 88,000 చిల్లర ఉంది మనకి. అదేవిధంగా లలిత జ్యువెలర్స్నే తీసుకోవాలి కస్టమర్స్, ఇక్కడనే కొనాలి అని అంటే ఎందుకు కొనాలి, ఏం చెప్తారు? అంటే వేరే అన్ని ఉండగా కూడా లలిత జ్యువెలర్స్కి ఎందుకు రావాలి? అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ ఉన్నా కూడా లలిత జ్యువెలర్స్కి ఎందుకు రావాలి అని అంటే, ఇప్పుడు బంగారం ఎవరైనా బంగారం ఇస్తారు సార్. ఇప్పుడు 916 హాల్మార్క్ నార్మల్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా ఇస్తారు. మనకు మెయిన్ ఎక్కడ వస్తుంది, మనకు ఆ తరువు దగ్గర వస్తుంది. మనం స్టార్టింగ్ తరువు వచ్చేసి మన దగ్గర చైన్స్కి వచ్చేసి 4% నుంచి ఉంది. అండ్ హైయెస్ట్ వేస్టేజ్ నా దగ్గర వచ్చేసి 20.9% ఉంది మనకి. నార్మల్గా మనం కంపేర్ చేస్తే చైన్స్కి కానీ, బ్యాంగిల్స్ కానీ, హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్, మిషన్ మేడ్ బ్యాంగిల్స్, నక్షీ వర్క్, పచ్చి వర్క్, ఇలాంటి వర్క్మెన్షిప్స్ ఉంటాయి, క్రాఫ్ట్మెన్షిప్స్ ఉంటాయి. ఈ యొక్క క్రాఫ్ట్మెన్షిప్, వర్క్మెన్షిప్ వచ్చేసి బయటకు వెళ్తే మీకు అరౌండ్ 20-24% ఆఫ్ వేస్టేజ్ పడుతుంది. అదే కంపేర్ టు లలిత వచ్చేసి మీకు అరౌండ్ 15-16% ఆఫ్ వేస్టేజ్ అనేది పడుతుంది. మనం వినియోగదారులకి తక్కువ వేస్టేజ్తోని మనము ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క చైర్మన్ సార్, మా యొక్క MD సార్ కానీ మెయిన్ మోట్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ లలిత జ్యువెలర్స్కి వచ్చి పర్చేస్ చేయాలి. దేనికోసం అని అంటే, తరువు అనేది మధ్యతరగతి వాళ్ళకి ఏదైతే విధంగా మనకు అమర్చబడిందో ఆ ఒక్క వేస్టేజ్ అనేది మినిమం తీసుకొని మధ్యతరగతి కుటుంబాలకి ప్లస్ బిలో పావర్టీ ఉన్న కుటుంబాలకి అందజేయడమే మా యొక్క MD గారి మెయిన్ మోటో. సో చూసారు కదా, ఇప్పుడైతే ప్రజెంట్ గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది అనేది ప్రైజెస్ కూడా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. మీరు కూడా ఒకవేళ ఇన్ కేస్ అసలే మ్యారేజ్ సీజన్స్ కాబట్టి
గోల్డ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా తీసుకోండి. ఎందుకు అనంటే ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పుడు తీసుకుంటేనే చాలా బెస్ట్. అదేవిధంగా లలిత జ్యువెలర్స్లో కూడా ఏ విధంగా ఆఫర్స్ ఉన్నాయో కూడా మనమైతే చూసాము. అండ్ మీకు కనుక నచ్చితే లలిత జ్యువెలర్స్కి అయితే రండి, తీసుకోండి. ఇది ప్రమోషన్ అయితే అనుకోకండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ప్రజెంట్ రేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ తగ్గే అవకాశం మాత్రం ఏమాత్రం లేదని అంటున్నారు. సో తీసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడే తీసుకోండి. థ్యాంక్ యూ.